ఇటీవల సైన్మాలలా ఎక్కువ కనపడుతున్నాడు నటుడు రఘురాము. అయితే ఆయన ఇటీవల విశ్వక్సేన్ నటించిన మెకానిక్ రాకీ సైన్మా ఉన్నది చూడుర్రి, దాంట్లో విలన్ పాత్రలా కనిపించిండు. ఆయననే రఘురామ్ అంట. అయితే ఇప్పుడు రఘురాము వరుస పెట్టి ఇంటర్వ్యూలల్లా మాట్లాడుకుంటా తెగ షెక్కర్లు కొడుతున్నాయంట ఆయన ఈ ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో. అయితే ఇప్పుడు మెకానిక్ రాకీ ప్రమోషన్లో భాగంగానే ఈయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటా ఆయన వ్యక్తిగత జీవితాల గురించి చెప్పుకున్నాడంట. గంతేకాదు ఆయన విడాకుల గురించి, ఆయన ప్రస్తుత జీవిత భాగస్వామి గురించి అనేక విషయాలు చెప్పడంతో అందరి దృష్టిని ఆకర్షించిందంట. అయితే నా మొదటి విడాకులు తీసుకున్నప్పుడు ఆ సమయంలో నేను అసలు చాలా బాధ పెట్టింది నన్ను. ఎందుకనంటే నేను మానసికంగా శారీరకంగా నన్ను అనేక సమస్యలకు గురి చేసింది. ఇక అప్పుడు నేను డిప్రెషన్లకు వెళ్ళిపోయినా కనుక నేను మళ్ళా మామూలు మనిషి కానికే చాలా కష్టము అసాధ్యం అని అనుకున్నా. కానీ మళ్ళీ నా జీవితం పూర్వవైభవం రానికే ఇట్లా చాలా కష్టం అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఉన్న ప్రస్తుత కొత్త భాగస్వామి ద్వారా నేను అదన్నీ ఎదుర్కొన్నా, అన్నీ బయటపడ్డా, ఇప్పుడు మంచిగా ఉన్నా అనుకుంటా రఘురామ్ అన్నాడంట. అయితే విడాకుల సమయంలో మాత్రము గా విషయం అనేది నన్ను మానసికంగా చాలా కృంగింపజేసింది. ఒకానొక సమయంలో నేను చచ్చిపోవాలనుకున్నా. కానీ జీవితంలో ముందడుగు వేయాలి అనే ఉద్దేశంతో సన్నిహితుల ప్రోత్సాహంతో నేను మళ్ళా కొత్త జీవితం మొదలుపెట్టినా. అంతేకాదు ఇప్పుడు నా పాత భాగస్వామితోని గదే మొదటి భార్య ఉన్న జుడూరి, ఇక ఆమెతోని చాలా స్నేహంగా ఉన్నా, ఆమె ఇట్లా నాతోని మంచిగా స్నేహం ఉన్నది. అంతేకాదు కొత్త భాగస్వామితోని ఇట్లాకి ఇప్పుడు సంతోషమైన జీవితం గడుపుతున్నట్లుగా రఘురామ్ అయితే చెప్పిండంట. అయితే ప్రస్తుతము ఇక ఆయన అప్పట్లో రెండో పెళ్లి వేసుకునేటప్పుడు ఎవరైతే నటాలి అనే పిల్ల ఉన్నదో ఇక పరిశ్రమల నా గురించి తప్పుడు ప్రచారం చేయడంతో నటాలి వాళ్ళ అమ్మ నాయనను ఒప్పించేటందుకు పెళ్లి వాళ్ళు మొదట అంగీకరించలేదు. ఇక చివరకు ఎట్లనో గట్లా ఒప్పించేసరికి ఇక అక్కడ నేను విజయవంతమైన ఇక ప్రస్తుతం కొత్త జీవిత భాగస్వామితో నేను సంతోషమైన క్షణాలు గడుపుతున్నట్లుగా రఘురామ్ అయితే తెలియజేసిండంట. అంతేకాదు ఇప్పుడు పరిశ్రమలో తెలుగులోనే కాదు ఏ భాషలో నటించే అవకాశాలు వచ్చినా కానీ నేను చేయనికే సిద్ధంగా ఉన్నాడని అన్నారంట. ఇక సుశీరా ఎంత మంచి ముచ్చట పంచుకున్నాడు అనేది. ఇక ఈయనని ఒక స్ఫూర్తి లెక్క మీరు ఇట్లా తీసుకొని ఇక ప్రతి విషయంలో ఏదైనా సరే కానీ జీవితంలో పెద్ద సమస్య చిన్న సమస్య అనేది ఏం ఉండదు, మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అందుకే గిటువంటి క్షణాలు మీకు ఎదురైనప్పుడు అసలు దాంట్లోకి వెళ్ళి ఎట్లా బయటపడాలి అనే ఉపాయం మీరు కనుక్కొని మెల్లగా దానికి వెళ్ళి బయటపడితే జీవితం ఇంకా చాలా పెద్దది. అందుకని చెప్పి ధైర్యంతో ముందడుగు వేయాలని కోరుకుంటా. మళ్ళా కలుద్దాం.